రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ పడాలా విన్నర్ గా నిలిచారు. అయితే ఎప్పుడెప్పుడు తన ఊరు వస్తాడా అని చెప్పి అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. తన పేరే కాదు, తన తల్లిదండ్రుల పేరే కాదు, ఈ రోజు తన ఊరు పేరు కూడా నిలబెట్టాడు అని చెప్పి అటు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఊరి ప్రజలందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సందర్భం. అయితే కళ్యాణ్ పడాలా ఊరైతే చేరుకున్నారు. ఎంత గ్రాండ్ వెల్కమ్, మొత్తం ఊరంతా కూడా తనకి స్వాగతం పలుకుతున్నారు. ఒక్కసారి స్క్రీన్ లో కనిపిస్తుంది. విన్నర్ ఒక కామన్ మ్యాన్ గా అగ్ని పరీక్షలోని ఎంటర్ అయ్యి ఆ రోజు కళ్యాణ్ అంటే ఎవర్రా బాబు అనుకొని ఈ రోజు కళ్యాణ్ అంటే ఓ వీడా మామూలు వ్యక్తి కాదు కదా అన్నంత రేంజ్ లోని ఆయన వెళ్ళినట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. సో అటు అగ్ని పరీక్ష దగ్గర నుంచి కావచ్చు, మొత్తం ఆడుతూ అసలు ఎవరు ఊహించుండరు ఒక కామన్ మ్యాన్, దట్టు ఒక ఆర్మీ పర్సన్, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళడం అండ్ బిగ్ బాస్ విన్నర్గా నిలవడం అన్నది నిజంగా ఇతని జర్నీ కనుక చూసుకున్నట్లయితే వారేవా అన్నట్టే అనిపిస్తూ ఉంది. అండ్ కళ్యాణ్ ఒక్కసారి మనం స్క్రీన్స్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తన సొంతూరు విజయనగరం దగ్గర ఉన్న సుందరాపేటకి చేరుకోవడం కూడా జరిగింది. మొత్తం కూడా అటు ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఊరి ప్రజలు, ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా తనకి ఏ విధంగా వెల్కమ్ చెప్తున్నారో కూడా మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు కూడా తను ఆడిన ఆట తీరు అండ్ తను చేసుకున్న బాండింగ్స్ కావచ్చు, విధానం కావచ్చు, ఇవన్నీ తనకి విన్నర్ గా నిలవడానికి ప్లస్ అయ్యాయి అన్నట్టు కూడా తన సన్నిహితులు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదైనా హౌస్ లోని మనం ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, మనం ఏది మాట్లాడితే మంచి జరుగుతుంది, ఏది మాట్లాడితే మనకి ప్లస్ అవుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా తప్పకుండా అడుగు వేసుకుంటూ తను ఆట తీరుని మార్చుకుంటూ, అంటే మొదటి 2 వారాల్లోనే అసలు కళ్యాణ్ అసలు ఎక్కడున్నాడు, ఇతను ఎందుకు హౌస్లో ఉన్నాడు, ఎందుకు ఆడుతున్నాడు అన్న రేంజ్ నుంచి ఇతనే కదా మనకి హౌస్లో ఉండాల్సిన వ్యక్తి, ఒక కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళి ఎటువంటి సింపతి కార్డ్స్ అన్నవి ప్లే చేయకుండా, ఎందుకంటే గతంలో మనం చూసాము ఎటువంటి కార్డ్స్ ప్లే చేసి విన్నర్ అప్గా రన్నర్స్గా నిలిచారు. మరి అటువంటి నేను కామన్ మ్యాన్ని, లేకపోతే నేను ఆర్మీ పర్సన్ని అని చెప్పి ఎటువంటి సింపతి కార్డ్స్ అన్నవి యూజ్ చేయకుండా తన ఆట తీరు, తన ఆట మీదే ఫోకస్ పెడుతూ ఆడుతూ వచ్చాడు. మరి ఈరోజు అదే ఒక చిన్న విలేజ్లోని వాళ్ళ నాన్నగారు చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్గా ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత అప్రిషియేషన్ అన్నది నిజంగా గర్వకారణమని చెప్తూ ఉన్నారు. అయితే కళ్యాణ్ విన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కామన్ మ్యాన్లో కూడా మనం కూడా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మనం కూడా విన్నర్ అవ్వచ్చు అని ఏదైతే ఉందో దాని సంకల్పం కావచ్చు, లేకపోతే ఆ ప్రౌడ్నెస్ని కూడా తీసుకొచ్చాడు ఈరోజు కళ్యాణ్. సో ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఏ విధంగా తన ఫ్యాన్స్ కావచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తన కార్ చుట్టూ ఏ విధంగా చుట్టుముట్టారో కూడా చాలు Nizani day is a challenger. Every vibe, no one stays grounded. Judgment led mindset strong, steady lean. People connect 'cause he listens first. Fake అందరికీ
లెఫ్ట్ అమ్మ చాలు చాలు Mindset strong, steady leaning. People connect 'cause he listens first. Response. Fake God, illusion of sincerity, respected, that's what makes him honest. Speaks less, but when he does his time. Tonight, this is real. Ask your God who is anything is a challenger. Never get back, no one stays grounded. Judgment, let the one that is surrounded. I'm a God. లెఫ్ట్ అమ్మ అండ్ ఫైనలీ కళ్యాణ్ పడాల ఊర్లో అయితే అడుగు పెట్టడం జరిగింది. సో అడుగు పెట్టిన తర్వాత అభిమానులు అందరూ కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా ఒక కామన్ మ్యాన్ ట్రోఫీ గెలవడం అన్నది ఏ విధంగా మీకు అనిపిస్తుంది, దట్టు తన ఆడుతీరు ఏ విధంగా అనిపిస్తుంది, మరి ఈరోజు ఇలా సొంత ఊరికి వెళ్ళి ఒక కామన్ మ్యాన్గా తను బయటికి వచ్చి ఈరోజు ఒక విన్నర్గా ఒక సెలబ్రిటీగా ఊర్లో వెళ్ళడం అనేది